పేరు బాలు. నేను చదువుతున్న 8th క్లాస్ భాషా స్కూల్లో. నిన్న పేరెంట్స్ మీటింగ్కి సార్ వాళ్ళు వచ్చాడు, లోకేష్ సార్, సీఎం సారు. మేము పేదవాళ్ళం సార్. మేము మమ్మల్ని కలవడమే చాలా గొప్ప సార్. సారులు అట్లనే మాకు 4 సైకిల్ మేము అడగకపోకుండా తెచ్చిచ్చినారు సార్ ఇంటికాడికి. థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ సీఎం సార్. లోకేష్ సార్, సీఎం సార్ వచ్చాడు. నేను సార్ని కలిశాను. సార్ నాకు ప్రాబ్లం ఉంది సార్ అంటే, సార్ అనుకునే ప్రాబ్లం అంటే, సార్ నేను గంటకి నీళ్ళు పోసుకెళ్ళా సార్ అంటే, పెద్ద డాక్టర్ చూపిస్తానన్నాడు సార్. మళ్ళీ లోకేష్ సార్ చూపిస్తానన్నాడు. మళ్ళీ థ్యాంక్ యూ లోకేష్ సార్, సీఎం సార్, మీకు నా ధన్యవాదాలు సార్. మాధవి సార్, మేము కూలి పని చేసుకుంటున్నాము. మాకు 4 పిల్లలు. తల్లికి వందనం 4కే పడింది 52,000. చాలా సంతోషంగా ఉంది సార్. మేమిద్దరు కూలి పని చేసుకుంటున్నాం సార్. మాకు సొంత ఇల్లు అంటూ లేదు సార్, బాడిగింట్లో ఉంటున్నాము. నేను సీఎం సార్ని, లోకేష్ సార్ని కలిసినానికి చాలా ఆనందంగా ఉంది సార్. మా బాధలు, మా పరీక్షలు అన్నీ చెప్పుకున్నాం సార్కి. అలాగే సార్ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. నా పిల్లోని హెల్త్ గురించి నేను చెప్పాను సార్, అన్నీ చూస్తానని నాకు హామీ ఇచ్చినాడు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. సార్తో కలిసిన దానికి సంతోషము. అనుకుంటానే సైకిల్ 4 తీసిచ్చిన పిల్లలకు సారు మాకు చాలా సంతోషం సార్. పిల్లోనికి ఆరోగ్యం బాగాలేక చూపిస్తానన్నాడు. సొంత ఇల్లు కట్టించి నీ పిల్లలకు ఏమొచ్చినా నేను ఇది చేస్తాను, చదివిస్తాను అని చెప్పినాడు. నమస్తే సీఎం గారికి నమస్కారం, లోకేష్ సార్కి నమస్కారం. మాకేమో న్యాయం చేస్తానన్నాడు.